హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబ్బు వ్లాగ్స్. మేమైతే హైదరాబాద్ వెళ్తున్నాం అనమాట మా చిన్నోడు బర్త్డే కోసమని. బర్త్డేకి హైదరాబాద్ వెళ్తున్నారో వీళ్ళకి ఎంత ఇది అనుకోకండి, మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అనమాట వెళ్దామని చెప్పేసి. సో ఇంకా మా చిన్నోడిది అదొక వంక అనమాట వెళ్ళడానికి. సో బయలుదేరిపోయాం, మేమైతే హైదరాబాద్ కూడా వచ్చేసామండి. యాక్చువల్గా చెల్లాలు హైదరాబాద్లోనే ఉంటారనమాట. సో ఇంకా మాకు స్టేయింగ్ ప్రాబ్లం అది ఏం లేదు. వాళ్ళ ఇంటికి అయితే మేము వెళ్ళిపోయామన్నమాట. మేము 4 days కోసమని ప్లాన్ చేసుకున్నాము. 4 daysకి కార్ అయితే బుక్ చేసుకున్నామండి. మార్నింగే వెళ్ళిపోయి తొందరగా ఫ్రెష్ అయిపోయి ఇంటి దగ్గర అయితే బయటకు వచ్చేసాం అనమాట. బయటకు వచ్చిన తర్వాత ఇంకా జూ పార్క్కి వెళ్దామని అనుకున్నాము. అంటే చాలా బాగుంటుందని అన్నారు. సో మేమైతే జూ పార్క్ అయితే వచ్చామండి. దాని వీడియో అయితే సపరేట్గా పెడతానండి. కంప్లీట్గా జూ మొత్తం చూపించాను అనమాట. అసలు దాంట్లో టికెట్ కాస్ట్ అంతా, ఎలా వెళ్ళాలి, ఏది ఏంటి అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో నెక్స్ట్ పెడతాను, కంపల్సరీగా చూడండి. మేము కార్ బుక్ చేసుకున్నామని చెప్పాను కదండి, అది సెల్ఫ్ డ్రైవింగ్ అనమాట. మేమే డ్రైవ్ చేసుకోవాలి, మేమే పెట్రోల్ కొట్టించుకోవాలి. దాని కాస్ట్ వచ్చేసి మాకు 4 daysకి 5000 రూపీస్ అయితే పడిందండి. సో ఇంకా మనం పెట్రోల్ కొట్టించుకొని ఎక్కడికైనా తిరిగేయచ్చు. మేము కొంచెం లాంగ్ అయితే ప్లాన్ చేసుకుంటున్నాము అన్నీ తిరగాలని. జూ మొత్తం తిరిగేసి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందండి. 4 అయిపోయిందనమాట. కడుపులో బాగా ఎలకలు అయితే పరిగెట్టేస్తున్నాయి. సో మేము అక్కడ పిస్తా హౌస్కి అయితే వెళ్ళాము. ఆ ఫుడ్ చాలా బాగుంటుంది అని అన్నారు. సో మేమైతే స్టార్టర్లో చైనీస్ చికెన్ ప్లేటర్ అయితే ఆర్డర్ చేసామండి. దాంట్లో 5 types ఆఫ్ చికెన్ స్టార్టర్స్ అయితే వచ్చాయి. చాలా టేస్టీగా ఉన్నాయండి. మాకైతే వర్త్ అనిపించింది అనమాట కాస్ట్కి. మా మరిది గారు ఇంకా మా మమ్మీ అయితే నాన్ వెజ్ తినరండి. సో వాళ్ళకైతే క్రిస్పీ కార్న్ ఆర్డర్ చేసుకున్నారనమాట. సో అది కూడా అయిపోయిన తర్వాత బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. చికెన్ జఫ్రానీ బిర్యానీ అయితే మేము ఆర్డర్ పెట్టుకున్నామండి. మా మమ్మీ వాళ్ళు పన్నీర్ జఫ్రానీ బిర్యానీ ఆర్డర్ పెడితే వాళ్ళకైతే వెజ్ జఫ్రానీ ఇచ్చారనమాట. అది కూడా టేస్ట్లో అయితే ఏం తీసుకోలేదండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఆప్రికాట్ డిలైట్ అయితే అక్కడ చాలా బాగుంటుంది అంటారు. సో అది కూడా టేస్ట్ చేసాము. అది కూడా చాలా టేస్టీగా ఉంది. నాకైతే బాగా నచ్చిందండి. మీలో ఎంతమందికి ఆప్రికాట్ డిలైట్ అంటే ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకైతే ఫస్ట్ టైం తిన్నాను అనమాట. ఫస్ట్ టైంకే ఫేవరెట్ డిజర్ట్ అయిపోయిందండి ఆప్రికాట్ డిలైట్ అయితే. అంత టేస్టీగా ఉంది. మేమైతే ఇవే ఆర్డర్ చేసామండి. వీటి బిల్ అయితే నేను మీకు స్క్రీన్లో ఇస్తున్నాను. మేము తిన్న వాటికి ఆ బిల్లు వర్తో కాదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకైతే వర్త్ అనే అనిపించింది. ఫుడ్ అది అంతా తినేసేసరికి మాకు 5 అలా అయిపోయిందండి. ఇంకా 5 అయిపోయింది కదా అని చెప్పి మేమైతే కేక్ తీసేసుకున్నాం. అదే పిస్తా హౌస్లో కిందన గ్రౌండ్ ఫ్లోర్లో బేకరీ అయితే ఉందండి. ఆ బేకరీలో అయితే కేక్ తీసుకున్నాము. నాకైతే బాగా అనిపించాయి కేకులు, భలే ఉన్నాయండి చూడడానికైతే. మా వైజాగ్లో అరకేజీ కేకే 500 అలా ఉంటుంది. కానీ అక్కడ కేజీ కేకు 500, 300 అలా ఉందన్నమాట. నాకైతే కేకుల కాస్ట్ కూడా బాగానే అనిపించిందండి. మేమైతే రస్మలై కేక్ తీసుకున్నాము. దానికి 700 సంథింగ్ అయింది. ఆ కేక్ని అయితే మేము తీసుకొని వెళ్ళి ట్యాంక్ బండ్ దగ్గర కూర్చొని కేక్ కట్ చేయించామన్నమాట. అంటే డిఫరెంట్గా ఉంటుంది కదా, కొత్తగా ఉంటుంది కదా అని చెప్పేసి. మేము హైదరాబాద్ రావడం ఫస్ట్ టైం అనమాట. సో అందుకనే సెక్రటేరియట్ అసెంబ్లీ, ఇంకా అంబేద్కర్ బొమ్మ, నెక్స్ట్ అదొకటి దీపంలాగా ఉందండి. అంటే రోడ్ మీద వెళ్ళేవి ఇవన్నీ కనిపిస్తున్నాయి అనమాట. సెక్రటేరియట్ అది అద్దంలాగా ఉంది. చాలా బాగుందండి చూడడానికైతే. ఆ దీపంది ఎందుకు కట్టారంటే పుల్వామా అటాక్లో కొంతమంది సోల్జర్స్ అయితే చచ్చిపోయారు కదండి, వాళ్ళకి గుర్తుగా అయితే కట్టారంట. చాలా బాగా కట్టారండి. అదైతే నాకు చాలా బాగా అనిపించింది. దాని లోపల మ్యూజియం అయితే ఉంటుందంటండి. ఎవరెవరు చనిపోయారో ఆ అటాక్లో వాళ్ళది ఇదేంటి అనేది మొత్తం ఉంటుందంట లోపల. అదంతా బాగా అయిపోయిన తర్వాత ఓల్డ్ సిటీకి అయితే వెళ్ళామండి. చార్మినార్ విండో షాపింగ్కి వెళ్ళామన్నమాట. అక్కడ చాలా బాగున్నాయండి, గాజులు ఇవన్నీ బాగున్నాయి అనమాట. విండో షాపింగ్ నచ్చింది. బట్ అవన్నీ కొంచెం డెలికేట్గా ఉన్నాయి. ఏం కొన్నా చాలా తొందరగా విరిగిపోతున్నాయండి. సో చూసుకొని జాగ్రత్తగా కొనుక్కోండి. అవసరమైనవి మంచివి లాంటివే కొనుక్కోండి. కాకపోతే చీప్ అండ్ బెస్ట్ అంటే బాగా బార్గెన్ చేయాలన్నమాట. నాకు ఫిక్స్డ్ రేట్ అంటూ ఉంటారు అందరూ. కానీ కొంచెం చూసుకొని జాగ్రత్తగా కొనుక్కుంటే మంచివే దొరుకుతాయి. అలా అయిందండి మా డే అయితే. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం మీకు వీడియో తీసి చూపించాను. గాజులు ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా చిన్నబాబు బర్త్డే సందర్భంగా మీ అందరి ఆశీర్వాదం అయితే మా చిన్నబాబుకి ఇవ్వండి. వీడియో అయితే కంప్లీట్గా చూసేయండి. హైదరాబాద్లో మీకు ఏమైనా మంచి ప్లేసెస్ తెలుసుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.
చాలా మే గాడ్ బ్లెస్ యూ డియర్. అయిపోయింది. అంత క్లారిటీ రావట్లేదు నా ఫోను. చూడు ఒకసారి ఇలాగైతే లైటింగ్ పెట్టి ఏడు పడుతుంది. ఒరే ఎలాగైనా ఒకటే. చూడు అంత క్లారిటీ ఉందా? మొన్న అయితే ఎంతకన్నా వచ్చేద్దా నీకు ఆపి చిన్న మొక్క తినిపించు నీ బావా. బాగా అంత కాదు నైతే ఇప్పుడు మీరు అవేం కాదులే. టిష్యూస్ ఎక్కడ ఉన్నాయి? బాబా ఇంటికి ఎట్టుకెళ్ళిపో. Oh